హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సాటర్డే వచ్చేసింది. వీకెండ్ లేవాలనిపించదు, కానీ తప్పదు. సో మార్నింగ్ లేవగానే లెమన్ జ్యూస్ తాగాను ఫ్రెష్ అప్ అయిపోయి. వీకెండ్ కాబట్టి ఏదైనా కొత్తగా బ్రేక్ఫాస్ట్ చేయమంటే నూడిల్స్ చేశాను. సాటర్డే కదా, ఏదైనా టెంపుల్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. వర్కింగ్ డేస్లో హరీబరీగా ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాము. సో అట్లీస్ట్ వీకెండ్స్లో అయినా ఇలా టెంపుల్కి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది ఫీలింగ్. తొందరగా ఫుడ్ ప్రిపేర్ చేసేసి ఇప్పుడు నా బుజ్జి కొండల దగ్గరికి వెళ్ళి వాళ్ళని లేపి వాళ్ళకి స్నానం చేయించాలి. నూడిల్స్ రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్కి. నెక్స్ట్ కిడ్స్ని లేపేసి వాళ్ళకి స్నానం చేయించేశాను. సో ఇంకా అల్లరి స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు ఇద్దరు కూడా ఫుల్ కాంపిటీషన్, ఇద్దరికి అన్నిట్లో కూడా. స్నానం చేయించేసి బట్టలు వేసాను. సో తమ్ముడికి ఆ షర్ట్ వేయొద్దని చెప్పి లాగేస్తున్నాడు. ఇంకా వాడిని కంట్రోల్ చేస్తూ వీనికి బట్టలు వేయడం, బాబోయ్ ఎంత సతాయిస్తారో. వీకెండ్ వస్తే నాకు డబుల్ ధమాకా ఉంటుంది వీళ్ళతో. అట్ లాస్ట్ సక్సెస్ఫుల్గా ఇద్దరు రెడీ అయిపోయారు. నేను కూడా స్నానంకి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి గడప కడిగేసి బొట్లు పెట్టేశాను. నా డే ఇలా చిన్న చిన్న పనులతో స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇంటి ముందున్న గడపను శుభ్రం చేయడం నాకు చాలా ఇష్టం. మా అమ్మ చెప్తూ ఉండేది, ఇంటి గడప శుభ్రంగా ఉంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. సో అందుకే ఎంత బిజీగా ఉన్నా వీలు కుదుర్చుకొని వీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చేయడానికి ట్రై చేస్తాను. ముందు గడపను శుభ్రం చేసుకొని కొంచెం నీళ్లు చల్లి పసుపుతో అలంకరించి పిండి బొట్లు, కుంకుమ బొట్లుతో అలంకరించాను. ఇది చిన్న పని అయినా కూడా అలా ఇంటి ముందు ముగ్గు, గడప మంచిగా కుంకుమతో పసుపుతో చాలా చక్కగా అనిపిస్తుంది. మనసుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది, తృప్తిగా అనిపిస్తుంది అలా చూస్తుంటే. అండ్ ఇంటికి కూడా ఇంకొంచెం అందం పెరిగినట్టు అనిపిస్తుంది మనం ఇలా చేసినప్పుడు. ఆ తర్వాత ముగ్గు వేయడం, ఇది నాకు చాలా ఇష్టమైన పని. చిన్నప్పటి నుంచి కూడా మా ఇంటి ముందు నేను చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని. అందరూ చాలా లైక్ చేస్తారు నా ముగ్గుల్ని. దారిలో వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు బాగుంది అని చెప్పి అలా నిల్చొని చూస్తూ ఉండేవాళ్ళు అనమాట పండగలు వచ్చినప్పుడు. సో ఇంటి కళ ఇంటి ముందు ఉన్న ముగ్గుతోనే ఇంకాస్త పెరుగుతుంది, బాగా కనపడుతుంది కూడా. సో నా ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు పెద్ద పెద్దగా వేసేదాన్ని. ఇప్పుడు బిజీ షెడ్యూల్ వల్ల అంత కుదరట్లేదు. చిన్న చిన్న వేస్తూ ఉంటాం అనమాట రెగ్యులర్గా. స్పెషల్ అకేషన్స్ అప్పుడు నేను పెద్దగా వేయడానికి ట్రై చేస్తాను. నిజంగా చెప్పాలంటే ఇవి చిన్న చిన్న పనులే అయినా డేని మంచిగా స్టార్ట్ చేయిస్తాయి. పనులు అయిపోయాయి, పూజ చేసేసాను. అండ్ ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను మొత్తానికి. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు టెంపుల్, హనుమాన్ టెంపుల్. మా ఇంటి దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము. వచ్చేసాము టెంపుల్కి. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం. ఇది నాకు స్పెషల్ టెంపుల్, ఎందుకంటే ఇది మేము చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ డేస్ నుంచి కూడా ఇదే టెంపుల్కి వెళ్ళే వాళ్ళం మేము. ఈ గుడితో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఇంట్లో వాళ్ళతో కలిసి వెళ్ళే వాళ్ళం, మా పేరెంట్స్తో కలిసి వెళ్ళే వాళ్ళం. ఎప్పుడైనా మనకి మనసు బాగాలేకపోయినా కూడా, ఏ టెన్షన్ ఉన్నా కూడా, ఏది అనిపించినా కూడా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి మొక్కితే కొంచెం ప్రశాంతత అనిపిస్తుంది, మంచి ఫీలింగ్ వస్తుంది. చిన్నప్పుడు గుడికి వస్తే ప్రసాదం కోసమే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉండేది. కానీ ఇప్పుడు పెద్దయ్యాక ఈ ప్లేస్లో మంచి పీస్ఫుల్గా అనిపిస్తుంది, స్పెషల్ ఫీలింగ్ వస్తుంది ఇక్కడ. యాక్చువల్గా మనం లైఫ్లో ఎంత బిజీ ఉన్నా కూడా కొన్నిసార్లు ఇలాంటి పవిత్రమైన ప్లేసెస్కి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటే మనసు చాలా లైట్గా అనిపిస్తుంది, ఏదో భారం పోయినట్టుగా అనిపిస్తుంది. నాకు ఈ గుడికి రావడం ఒక హ్యాబిటే కాదు, ఒక ఎమోషనల్ కనెక్షన్ కూడా.
హనుమాన్కి మొక్కేసాము అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. దర్శనం అయిపోయింది, ప్రసాదం తింటున్నాము. అండ్ రిటర్న్ ఇంటికి వచ్చేసి వీ హ్యావ్ టేకెన్ సమ్ పిక్చర్స్ విత్ మై ఫ్యామిలీ, విత్ మై క్యూటీ పాయ్స్. అండ్ ఆఫ్టర్ దట్ ఇంట్లో ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసాను కాబట్టి పిల్లలకి పెట్టేసి నేను కూడా పెట్టుకొని తినేసాను.